బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన మహిళను అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసిన వైనం. శిరీష అనే మహిళ భర్త తిమ్మరామప్ప అదే గ్రామానికి చెందిన మునికప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయల అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక భార్య శిరీష, భర్త తిమ్మరాయప్ప గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ శిరీష అప్పు తీరుస్తున్నట్లు సమాచారం. అప్పు సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు బలవంతంగా కట్టేసి ఆ విధంగా చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన మహిళను అప్పు తీర్చలేదని చెట్టు కట్టేశారు. దీని మీద తాజా అప్డేట్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి, కుప్పంలో జరిగింది ఘటన. ఒక మహిళ అప్పు తీర్చలేదని అంటే అప్పటికీ అప్పు కష్టపడుతూ చిన్నగా అప్పు తీరుస్తుంది, కాదు సకాలంలో చెల్లించలేదని ఆమెకి అసభ్య పదజాలంతో దూషించి చెట్టు కట్టేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మరింత తాజా అప్డేట్ ఏంటి? ఎవరైతే ఈ నారాయణపుర గ్రామానికి కడప జిల్లా, చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం నారాయణపురంలో ఉన్న ఒక మునికృష్ణప్ప అనే వ్యక్తి నుంచి శిరీష భర్త తిమ్మరాయప్ప అనే వ్యక్తి 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆయన తిరిగి చెల్లించకపోవడంతో అంటే అప్పుల బాధ భరించలేక అతను ఊరు వదిలి భార్యాభర్తలను వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే భర్త ఊరు వదిలి వెళ్ళిపోయినా కూడా శిరీష తన బిడ్డలను చూసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ ఆ అప్పులు కట్టు వస్తుంది. అయితే గత కొంతకాలంగా కొంత ఇబ్బందులకు గురైన పరిస్థితుల్లో ఎవరైతే అప్పు ఇచ్చిన మునికన్నప్ప అనే వ్యక్తి నిన్న సాయంత్రం ఆమెను అంటే గ్రామంలో ఒక చెట్టుకు కట్టేసి కొంతమంది మహిళల ద్వారా ఆమెని దాడి చేయించడం కూడా జరిగింది. దీనిపైన కుప్పం నియోజకవర్గానికి సంబంధించి సీఎం సొంత జిల్లా కావడంతో దీనిపైన స్పందించిన సీఎం ఆ యొక్క ఎస్పీతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. మణికంఠ చంద్రులతో మాట్లాడినాడు. దీనిపై కూడా పూర్తిగా విచారణ చేపట్టి ఎవరైతే మునికన్నప్ప ఉన్నాడో అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మునికన్నప్ప టీడీపీ కార్యకర్త కావడంతో అతనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 341, 223, 324, 506, 34 ఈ సంబంధించి 5 కేసుల పైన కూడా అతనిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా బాధితురాలకు కూడా అండగా ఉండాలని చెప్పి కూడా సంబంధిత అధికారులను కూడా సీఎం ఆదేశించడం కూడా జరిగింది. నారాయణ రెడ్డి, ఈ విషయం దాదాపు చంద్రబాబు దాకా వెళ్ళినట్టుంది. ఏపీ సీఎం చంద్రబాబు చాలా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని ఎస్పీ కూడా ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. శిక్షించాలని, ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా అంటే ఎవరైతే ఓ మహిళను అంటే దారుణంగా చెట్టు కట్టి ఆమెపై దాడి చేయడం అనేది హేయమైన చర్య. దీన్ని అంటే గ్రామస్తులతో పాటు ఇతరులు కూడా అయితే సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో కూడా అందరూ కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా పలువురు కోరుతున్నారు. ఓకే, రైట్ నారాయణ రెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. నమస్కారం అండి. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్డుకి ఇచ్చేసి చేసి ఉండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము. చేసి ఉన్నారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు, ఒకప్పుడు బాగా బతికినోడు, 1,00,000 తీస్తే 1,00,000 వడ్డీ కట్టిండాడు. ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలే. మాకేదో కాలనీ ఇల్లు వచ్చింది. ఆ కాలనీ ఇల్లు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయి అంటూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, ఇల్లు లేక వాకిలు లేక.
ఏదో చిన్న ఇల్లు, మా మొగుడి ఇల్లు. మేమేదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చింది దీంతో కొద్దిగా కూడిపెట్టి మా నగ నట్రా ఉంటే పెళ్ళికేసింది. ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఉండారని మారి సతాయిస్తారు మమ్మల్ని. చాలా టార్చర్ పెడతారు. ఊరు పోయేకలే వచ్చేకి లేదు. నమస్కారం అండి.